భర్త భార్యతో గొడవపడి భార్యని అతి కిరాతకంగా నరికి చంపి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి రోట్లో దంచి చెరువులో పడేశాడు. అలా భర్త ఆమె శవాన్ని మాయం చేశాడు. 2 రోజుల తర్వాత భర్త వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి, మీ అమ్మాయి నా దగ్గర గొడవపడి ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాడు. అప్పుడు భార్య యొక్క ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసును నమోదు చేశారు. అలా కేసు తీసుకున్న పోలీసులు ఎంక్వైరీని స్టార్ట్ చేశారు. ఆమె జాడలు తెలుసుకోవడానికి ఆ ఊరిని మొత్తం ఎంక్వైరీ చేశారు. అలా పోలీసులు ఎంత ఎంక్వైరీ చేసినా నిందితుడే భర్త అని తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తన భర్తని చంపి ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేశాడన్న విషయం ఎలా తెలిసింది అని. ఆ నిందితుడి ఇంటి ఎదురుగా ఒక సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో అతడి భార్య ఇంటిలోకి వెళ్ళడమే జరిగింది, కానీ ఇక ఆ తర్వాత ఆమె బయటకు రావడం అనేది కనిపించడం లేదు. అప్పుడు పోలీసులు భర్తని చంపేసి ఉంటాడని ఎంక్వైరీని స్టార్ట్ చేశారు. అతడే భార్యను చంపేశాడని, తన శవాన్ని మాయం చేయాలని ఇలా చేశాడని అతడే ఒప్పుకున్నాడు. ఇది విని ప్రతి ఒక్కరు కంగు తిన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.